భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు అత్తింటివారు. వారం కిందట అమెరికాలో చనిపోయిన భర్త టెక్కి మధుకర్ రెడ్డి మృతదేహం నిన్న భువనగిరి చేరుకుంది. భార్య స్వాతి అయితే తమ కొడుకును కోడలే చంపిందంటూ మృతుడి తల్లిదండ్రులు స్వాతిపై దాడికి ప్రయత్నించారు. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆత్మహత్యకు ముందు మధుకర్ ప్రవర్తన గురించి మీడియాకు వివరించింది స్వాతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు తాను కారణం కాదన్నారు అతని భార్య స్వాతి. మధుకర్ డిప్రెషన్తో బాధపడేవాడని, దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలిపిందామే. మధుకర్ పై ఉద్యోగపరమైన ఒత్తిడి ఉండేదంటున్న స్వాతితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆత్మహత్య చేసుకున్న మధుకర్ కుటుంబానికి అంత్యక్రియలు జరిగాయి. నిన్న భువనగిరికి మధుకర్ ఇంటికి వెళ్లిన తర్వాత మధుకర్ భార్య స్వాతితో పాటు ఆమె తల్లిదండ్రులపైన దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్వాతి ఉన్నారు. అసలు ఎందుకు మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు, వీళ్ళపైన దాడి చేయడానికి గల కారణాలు అంటే ముందుగా ఆమెను అడిగి ఈ వివరాలు తెలుసుకున్నాం. స్వాతి, అసలు మీరు ముందుగా మధుకర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? మీ పైన ఆ దాడి కూడా జరిగింది, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అలాంటిది? సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేనండి. బట్ ఆ బ్రౌజింగ్ హిస్టరీ వల్ల నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి మాట్లాడిన దానివల్ల ఏంటి అంటే జాబ్ టెన్షన్ బాగా పెట్టుకున్నాడు. మీకు ఆల్రెడీ బ్రౌజింగ్ హిస్టరీలో చూపించాను. అది అనుకుంటున్నాను. ఇంకా అంతకన్నా ఇంకేమైనా బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ చేసుకున్నాడేమో నాకు తెలీదు. నాకెప్పుడు సూసైడల్ టెండెన్సీస్ కనిపించలేదండి. అండ్ నిన్న వెళ్ళినప్పుడు మా మీద అటాక్ చేశారు. సో ఎందుకు అటాక్ చేశారు ఏంటి అన్నది కూడా తెలీదు. అండ్ మాకు సెక్యూరిటీ కావాలి, నాకు, నా ఫ్యామిలీకి, మా డాటర్కి సెక్యూరిటీ కావాలి. అండ్ నేను తెలంగాణ గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని ఐఎమ్ రిక్వెస్టింగ్ అండి. లైక్ నా హస్బెండ్ చనిపోయి నేను మా హస్బెండ్ డెడ్ బాడీని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకుంటే నన్ను బాడీని కూడా చూడనివ్వలేదండి, ఫ్యూనరల్ కూడా చేసుకోనివ్వలేదు. ఇట్స్ సచ్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ నాకు, నా ఫ్యామిలీకి తెలంగాణ గవర్నమెంట్ ప్లీజ్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఇప్పుడు మీరు చివరిగా ఏం చేయబోతున్నారు? మీ పైన దాడి చేశారు, మీ తల్లిదండ్రుల పైన చేశారు, మీరు చివరిగా ఏం చేయబోతున్నారు? మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చామండి. బియాండ్ దట్ ఇంకా నేనేం ప్లాన్ చేయలేదు. బికాజ్ నాకు ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్ అండి. బియాండ్ దట్ నేనేమీ థింక్ చేయలేదు. ఇంకా మళ్ళీ మీరు యూఎస్కి తిరిగి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు? ఏమీ అనుకోలేదండి. మై మైండ్ ఈస్ వెరీ బ్లాంక్. నేను ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే సిచ్యువేషన్కి కూడా ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు. మధుకర్ చివరి చూపు కూడా చూడకుండా చేశారు మీ కూతురుకి. మీ కూతురు ఏమంటుంది మేడం? ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నారు, ఏమైనా చెప్పారా ఇప్పటివరకైనా? తనకేం తెలియదండి. ఇంకా తను అడుగుతోంది డాడీ ఏడి అని. తను ఇంకా యుఎస్లో ఉన్నాడు అనుకుంటుంది. మమ్మీ బ్యాక్ వెళ్ళిపోదాము, డాడీ దగ్గరికి వెళ్దాము అని అడుగుతోంది. నేను డాడీ కొంచెం సిక్కున్నాడు నాన్న, అందుకే వీడియో చాటింగ్ కూడా చేయలేము అని చెప్పానండి. తనకి ఇంకా కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఫిబ్రవరి 24న మీరు కాల్ రికార్డింగ్ చేశారు. ఏప్రిల్ 3న అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యలో మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమీ రాలేదండి. తను ఆ మధ్యలో, ఆ టైం ఫ్రేమ్ మధ్యలో అంతా తన జాబ్ గురించే టెన్షన్ ఉంది అని, జూన్లో కాంట్రాక్ట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. సో అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ తనెందుకు అలా ఫీల్ అయ్యి వెరీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మొత్తానికి ఈ కేసులో స్వాతి తనకు పూర్తిగా అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పూర్తిగా తెలియదు. కానీ జాబ్ సెక్యూరిటీ అంటే జూన్లో జాబ్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కూడా కొంత మానసికంగా ఇబ్బందికి గురయ్యేవాడు. అలాగే అప్పుడప్పుడు కూడా చాలా మానసికంగా ఇబ్బందికి గురవుతుండేవాడు అని చెప్తుంది. కానీ అతను ఆత్మహత్యకు పాల్పడతాడని మాత్రం తాను ఎన్నడూ ఊహించలేదనేది ఆమె చెప్తున్నారు. అలాగే చివరి చూపు చూసేందుకు కూతుర్ని తీసుకొని భువనగిరికి వెళ్ళినప్పుడు కూడా కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా దాడి చేయడం తమ తీవ్రంగా ఇబ్బందికి గురి చేసిందని చెప్తున్నారు. తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలనేది ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతుంది. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.